లోపల లాగుతున్నాయి. బోన్ పెయిన్. మళ్ళీ అది ఏమంటే ఫీవర్ వచ్చేసి కాదు ఇక్కడ దాకా అసలు లేవలేదు. గున్యా వచ్చిందన్నారా? మళ్ళీ వైరల్ చెక్ చేస్తే వైరల్ ఫీవర్ అన్నారు అంతే, ఇంకేమీ లేదు. మెడిసిన్ నేను మళ్ళీ చెకప్కి వెళ్ళా అంటే ప్లేట్లెట్స్ అవి తగ్గాయి, మళ్ళీ పెరిగితూ వచ్చాయి, వెళ్ళలేదు. మెడిసిన్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయిందిలే అనుకోగానే నేను హౌస్ వైఫ్ లాయర్ చేస్తాను. తగ్గిపోయిందిలే అంటే మళ్ళీ పెరిగడం మళ్ళీ తగ్గడం. మీరు ఎన్నాళ్ళు వాడారమ్మా ఇంగ్లీష్ మెడిసిన్? ఏ మెడిసిన్ వాడలేదా? మరి హాస్పిటల్కి వెళ్ళామంటున్నారు కదా? హాస్పిటల్కి వెళ్ళాం, బ్లడ్ చెకప్ రాశారంటే ఫస్ట్ వాళ్ళు సిబిపియా సిబిపి అవి అన్నీ అంటే వైరల్ ఫీవర్. ఒక హిమోగ్లోబిన్ చెప్పండి నాకు. హిమోగ్లోబిన్ ఏంటంటే 13 ఉందా? ఇప్పుడు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇప్పుడు 12 ఉంటుంది సార్. 12 ఉంటుంది. ఆర్బీసీ ఏమన్నా మీకు అలాగ ఐడియా ఉందా? డబ్ల్యూబీసీ కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయి సార్. ఇప్పుడు నార్మల్ ఉన్నాయి, రీసెంట్గానే చెక్ చేయించాను. మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ పెయిన్ ఉంది కదా, జాయింట్లు, ఇది మోకాళ్ళు కూడా, ఈ కీళ్ళు, ఇక్కడ వచ్చేసింది నొప్పి, ఇవి మజిల్స్ రావటం తగ్గటం. ఈ రోజు కొంచెం గుర్తుపడ్డాను. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజ్ నాన్ వెజ్ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైసా? అట్లా ఏం లేదు సార్, ట్వైస్. పోనీ కేటగిరీలో చికెన్ మటన్ ఎక్కువ చికెన్ కాదు, చికెన్ మీరు అవాయిడ్ చేయాలి. చికెన్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మీకు వచ్చిన వైరల్కి చికెన్కి స్టెరాయిడ్ ఇస్తారు కదా, కోడికి ఇంజెక్షన్ చేస్తారు, తర్వాత ఫీడ్లో ఇస్తారు, వాటర్లో ఇస్తారు. ఇవన్నీ కూడా ఎంతో కొంత శాతం మన శరీరాన్ని పట్టుకుంటుంది. అందుకని మీరు నాన్ వెజ్ చేసుకోవాలనుకుంటే శుభ్రంగా విత్ బోన్ మటన్ చేసుకోండి, లేదంటే ఫిష్ చేసుకోండి, అది బెస్ట్ మీకు. తర్వాత సీ ఫుడ్ కూడా మీరు వాడుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదమ్మా. ఎన్ని గంటలకు టిఫిన్ చేశారు మీరు? పొద్దున 10కి చేశాను. వీక్నెస్ వాతం రెండు కూడా బాగా బాడీలో ఉన్నాయి. వాత గుణం, వీక్నెస్ అంటే మామూలు వీక్నెస్ లేదు, చాలా ఎక్కువైన వీక్నెస్ ఉంది. అందుకు మీరు ఏం చేస్తారంటే రైస్ తగ్గించండి, కర్రీ పెంచండి, పల్లి ఉండలు, పల్లి బెల్లం, అలాగే నువ్వులు బెల్లం, అలాగే కొబ్బరి బెల్లం, ఇవి మీరు ఫ్రీక్వెంట్గా తీసుకోండి డైలీ. కొంచెం స్వగృహ ఫుడ్స్ అటువంటివి ఉంటాయి కొన్ని, వాటి దగ్గర బాగానే ఉంటుందమ్మా, అది చేసుకోండి. ఇంత వీక్నెస్ ఉండాలి. మీ ఏజ్ అమ్మా ఇప్పుడు? తగ్గిపోద్దమ్మా. డి విటమిన్ అంటే మీరు ఏమీ లేదు, ఆయిల్ రాసుకుని ఎండలో కూర్చోండి. తాటి బెల్లం తింటే మళ్ళీ ఐరన్ పెరుగుతుంది. మీకు ఆకలి బాగానే వేస్తుందమ్మా? తిన్నది బాగానే అరుగుతుందా? బాగా అసలు పొద్దున్నే 3 సార్లు పోవాల్సిందే లెట్రిన్కి అమ్మా. అది ఏంటో అది కూడా కరెక్ట్ కాదు, అది నాకు అది పెద్ద ప్రాబ్లం అయింది సార్. అదేంటంటే గ్యాప్ ఇచ్చేసి గట్ మూమెంట్ కరెక్ట్ లేదమ్మా. 10 నిమిషాలకు ఒక్కసారి అలా వచ్చేస్తూ ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా వెళ్ళి వస్తే బాగుంటుంది. మళ్ళీ నైట్ అమ్మా? నైట్ పొద్దున పోయేదే సార్. ఇంకా మళ్ళీ గ్యాస్ ఏమైనా కింద నుంచి పోతూ ఉంటుందమ్మా? ఏం లేదు సార్, ఈ మధ్య వచ్చిన సరే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నిద్రపోయి లేచినా కూడా అంటే ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోతాం కదా కాసేపు, అప్పుడు కూడా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు నిద్రపోయి లేచినా కాసేపు. అంటే పలసగా నీళ్ళలో పడుతుందమ్మా? లేదు సార్, గట్టిగానే అవుతుంది కానీ కొంచెం కొంచెం అవుతుంది. ఎప్పుడన్నా లాస్ట్ 3వసారి వెళ్ళారు అనుకోమ్మా, నొరగ కింద ఏమన్నా పోతుందా? నొరగ అట్లేం ఏం లేదు కదా. సరే, ఇస్తానులేమ్మా, ఇబ్బంది ఏం లేదు.